నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. నువ్వు చేసేది మంచి అయినప్పుడు ఎవరేమనుకున్నా చేసే మంచి పని ఆపకు. శరీరానికి పట్టిన ధూళి స్నానం చేస్తే పోతుంది. మనసుకు పట్టిన ధూళి మనల్ని మనమే పోగొట్టుకునేలా చేస్తుంది. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. సాధించగలమో లేదో అనే భయం అందరిలో ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళందరూ ముందర ఆ భయాన్ని ఓడించిన వారే. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే. ఓర్పు నీకు వేపలా చేదుగున్నా దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది. సరైన వ్యక్తితో అనుబంధం చెరుకుగడ వంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, చితక్కొట్టినా, రుబ్బినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. ఆశ అమృతం లాంటిది. అది చచ్చిపోతున్న మనిషిని సైతం బ్రతికించగలదు. నిరాశ విషం లాంటిది. అది బ్రతికున్న మనిషిని సైతం చంపేయగలదు. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా మీ సంతోషంలో తన ఆనందాన్ని, మీ కష్టాన్ని కూడా తన బాధగా భరించి మీకు ఓదార్పు ఇచ్చే నిజమైన బంధం స్నేహం. మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడూ గాయపరచకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగానే మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. 1000 సంతోషాలు గుండెలోని ఒక్క బాధను చెరపలేవు, కానీ ఒక్క బాధ మనసులోని 1000 సంతోషాలను చెరిపివేస్తుంది. మనకు నవ్వడం అందరూ నేర్పుతారు, కానీ ఏడవడం మాత్రం ప్రేమించిన వాళ్ళే నేర్పుతారు. కొంతమంది మనుషులకు సాయం చేసినా వాళ్ళు మాత్రం గుండెకు గాయం చేస్తారు. భగవంతుడు అందరినీ మంచిగానే సృష్టించాడు, కానీ మనం సృష్టించుకున్న డబ్బు మాత్రము మనల్ని మంచిగాను చెడుగాను విభజించుతుంది. అవసరం అవకాశాన్ని వెతుకుతుంది, అవకాశం తెలివిని పరిశీలిస్తుంది, సమయం ఈ రెండింటినీ పరీక్షిస్తుంది. వీటన్నిటి మధ్యనే జీవితం ముడిపడి ఉంది. విత్తనాలను తలకిందులుగా నాటినా సరే మొలకలు భూమిని చీల్చుకొని ఆకాశం వైపుకు వస్తాయి. గెలవాలి అనే బలమైన కోరిక నీలో ఉంటే పరిస్థితులు తలకిందులైనా నిన్ను ఆపలేవు. మనుషులు స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు. వాళ్ళ అవసరం తీరిపోయాక వదిలించుకుంటారు. ఒకరి వద్ద నుండి ఎంత సాయం పొందితే అంత చులకనైపోతాము. ఒకరి వద్ద మన సొంత విషయాలు ఎంత పంచుకుంటే అంత చులకన చేయడం మొదలు పెడతారు. అవసరాల కోసం మనల్ని మనం మార్చుకోకపోవడమే ఆత్మాభిమానం. రాజు అంటే సింహాసనం మీద కూర్చున్నవాడు కాదు, తాను కూర్చున్న ఆసనాన్నే సింహాసనంగా మార్చగలిగేవాడు. మనస్సాక్షికి జవాబుదారిగా నువ్వు ఉండకపోతే జీవితానికి నీవే ఒక ప్రశ్నగా మిగిలిపోతావు. నష్టపోయినవన్నీ తిరిగి రావనే సత్యం తెలుసుకుంటే కొన్నైనా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు. భక్తిని భయంతో కొలవద్దు, భయాన్ని భక్తికి ముడిపెట్టవద్దు. జీవనానికి భక్తి భరోసా అంతే. మనిషికి ఉండాల్సింది ఆత్మాభిమానం, అహంకారం కాదు. ఆత్మాభిమానం మనిషి విలువలు పెంచితే అహంకారం మనిషిని నిలువునా దహించి వేస్తుంది. ఆత్మాభిమానం శిరోమణి అయితే అహంకారం శిరోభారం. ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్య చెందని వారు మాత్రమే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హులు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు. జీవితంలో క్రోధంగా ఉండకు. జీవితం నిన్ను విసిగించడం లేదు,
నువ్వే జీవితం చెప్పేది వినిపించుకోవడం లేదు. మనిషి నైజం తన వాదన సమర్థించుకోవడానికి అనేక కథలు చెబుతాడు, కానీ నిజమైన కథ వ్రాసేవాడు పైన ఒకడున్నాడని తెలుసుకోలేడు. కాలాలు మారవచ్చు, కళలో మార్పు రావచ్చు, మనుషులు మారవచ్చు, మదిలోని తలపులు మారవచ్చు, మన స్నేహం ఎన్నడూ మారదు. తలపొగరు అనుకున్నా తప్పు లేదు, కానీ చెయ్యని తప్పుకి తలదించాల్సిన పనే లేదు. కంటిపాపకు రక్షణగా కనురెప్ప ఉండగలదు, కానీ బాధతో వచ్చే కన్నీళ్లను ఆపలేదు. పెళ్ళైన ఆడపిల్లలు అత్తింటి వారి గురించి అమ్మగారి ఇంటి వద్ద, అమ్మగారి ఇంటి గురించి అత్తగారి ఇంటి వద్ద గొప్పగా చెప్పుకోవడం ఎదుటివారిని అగౌరవపరిచినట్టే. సంతోషంగా ఉంటున్నాం అని మాత్రమే చెప్పుకుంటూ ఎక్కడి ప్రేమ అక్కడే వ్యక్తపరచడం ఉత్తమం. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. నీ శ్రమ నీ శరీరాన్ని గట్టిపరుస్తోంది, అలాగే నీకొచ్చిన కష్టం నీ మనస్సుని బలంగా చేస్తుంది. ఏమి జీవితం ఇది అని బాధపడడం కంటే జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి, జీవితం ఎంత బాగుంటుందో. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. విలువలేని చోట మాట్లాడకూడదు, ప్రేమలేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు, మనది కానిది దేనిపైన ఆశ పెంచుకోకూడదు. మురికి ఉన్నంత మాత్రాన నీరు త్రాగటానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు. అలాగే పనికిరాని బంధం అని తుంచి పారేయకండి. బంధం ఎప్పుడు బంధనం అవ్వదు. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు ఎప్పటికీ రాదు. తాను కష్టాల సముద్రంలో మునుగుతున్నా తన వారిని సుఖాల తీరానికి చేర్చడానికి ప్రయత్నించేవాడే నిజమైన స్నేహితుడు. ఇంటికి తాళం ఎంత అవసరమో మనసులో ఏర్పడే చెడ్డ ఆలోచనలకు తాళం అవసరం. విషం వేషం రెండూ ఒక్కటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. మరిచే గుణం, క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడి లేచే బ్రతుకులు అందరివి. కన్నకలలు వేరేమో, చేసే కష్టం ఒకటే. సాగే దారులు వేరేమో, చేరే తీరం ఒక్కటే. కష్టాలను తప్పించుకునే వారికంటే వాటిని అధిగమించే వారే విజయం సాధించగలరు. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు, ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. అప్పుడప్పుడు కోపం చిరునవ్వు కన్నా అందంగా ఉంటుంది. నవ్వు అనేది అందరి కోసం, కానీ కోపం అనేది మనస్సుకి దగ్గరగా ఉండే వాళ్ళ మీద మాత్రమే చూపించగలిగేది. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు, ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మౌనంగా ఉండాల్సి వస్తుంది, క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కేవలం ప్రేమ ఉన్న చోట మాత్రమే ఇలా సర్దుకుపోవాల్సి వస్తుంది. దానం చేసి నలుగురికి చెప్పుకుంటే పుణ్యం కూడా రాదు. ఎదుటివారి లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే సంతోషంగా ఉంటారు.
ప్రేమించే వారిలోని లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే లోపల కుమిలిపోతూ ఉంటారు. ఒక మగాడి గుండె చలించినప్పుడు కన్న తల్లిని మించిన ధైర్యం తోడు ఎవరూ ఇవ్వలేరు. మనసుతో వచ్చే సంతోషం పంచిన కొద్దీ పెరుగుతుంది. డబ్బుతో వచ్చే సుఖం పంచిన కొద్దీ పెరుగుతుంది. సంతోషం కోసం ఆలోచించడం మానేశారు. సుఖం కోసం ఆలోచనే మనిషిని స్వార్థపరుడిని చేస్తుంది. ప్రతి దానిని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండి ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. అసత్యమైన దానికి దూరంగా ఉండి సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరతాం. ప్రతిసారి ప్రక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పనెప్పుడు, నీ మనసుకు కూడా పని చెప్పు. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా.